నమస్తే అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమందరం బాగున్నామండి. మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అంతే కదండి, మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అంతే. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. వీడియోలు చూస్తున్న వారికి థ్యాంక్ యూ, కామెంట్స్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ. అంతే కదా, మాకు ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు ఇంకా మరీ థ్యాంక్ యూ అండి. ఇంకా మేము మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటాము. స్వీట్ ఐటెంతో వచ్చినామండి మేము. మనందరికి ఇష్టం ఉంటుంది, అది ఎవరికి ఇష్టం ఉండదు అన్నట్టు కాదు. పాలకోవా, అదేనండి పాలకోవా చేస్తున్నాం ఈరోజు. సూపర్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎట్లా చేస్తున్నామో మీరు కూడా చూసి చేయండి. అంతే కదండి. అంతే. మనకు పాలకోవకి పాలు కావాలండి. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం అది. నేనైతే లీటర్ పాలతో చేస్తున్నానండి. ఇది 1 లీటర్ పాలు ఉన్నాయి. ఇవి దానికి సరిపడా ఒక 100 గ్రాముల చక్కెర, ఒక 4-5 ఇలాచీలు, 1 స్పూను నెయ్యి. ఇవన్నిటితో మనకు పాలకోవకి ఇంతే ఐటమ్స్. ఇంతనే కానీ సూపర్ టేస్టీ పాలకోవ వస్తుంది మనకి. రెసిపీ ఎట్లా చేద్దాం చూద్దాం రండి. 1 స్పూన్ అంతా వాటర్ వేద్దామండి, ఎందుకంటే మనకు పాలు అడుగు వచ్చేస్తుంది. అందుకని ఇది ఒక టిప్ అనుకోండి మీరు. అట్లా ఈ పాలన్నీ పోసుకోవాలండి. అస్సలు నీళ్ళు పోయొద్దండి. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్. ఇవి మీరు నీళ్ళు పోస్తే కోవా అనేది మనకు రాదు. నీళ్ళు ఏమాత్రం యూజ్ చేయొద్దు. మనము ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే మీకు ఇంకా సూపర్గా వస్తుంది కోవా. అంతే. ఇది మంచిగా మనము ఎంత అంటే మొత్తం సగం అయిపోవాలండి. ఆ పాలు చెప్తా, నేను చూపిస్తాను అనుకోండి. బాగా మరగబెట్టుకోవాలి మనం మంచిగా. ఇట్లా అడుగంటకుండా మొత్తం మంచిగా కాగబెట్టుకోవాలండి పాలని. మనకి ఇది కాగడానికి ఒక మినిమం ఒక 15 నిమిషాలన్నా అవుతుందండి మనకి. అంతే. మనం 15 నిమిషాల వరకు దీన్ని మంచిగా కలుపుతూ మసలు పెట్టుకోవాలి. దగ్గర పడ్డాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. నేను మనము ఈ పాలను బాగా కలపాలి కదమ్మా. ఇంకా అవి మరగాలి. సైడ్లలో మనకు మీగడ వస్తూనే ఉంటుందండి. ఉంటే మీగడ వస్తుంటుంది. ఈ మీగడ వచ్చిన కొద్దీ మనం అంతా తీసి వేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ మీగడతోనే మనకు కోవా అవుతుంది. అట్లా మంచిగా మనం ఎంత బాగా మరగబెట్టుకొని ఆ మీగడ అంతా లేస్తుంటే జర కలుపుతుండాలి దగ్గరుండి. ఇది ఒకటే పని అండి కోవాకి. అంతకుమించి ఇంకేముంటుంది మనకి. ఇక ఏదన్నా మనం టేస్ట్ రెసిపీ చేసుకోవాలంటే కొంచెంసేపు ఇక తప్పదు మనకి. అంతే కదా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని చేసుకోండి. అప్పుడు మీకు మా వీడియోలు అన్నీ మీ దానికి వస్తాయండి. అంతే కదా. మనం స్లో పెట్టినామంటే ఇక ఒక 2 గంటలు అవుతుందండి. జర హై పెట్టుకొని మనం కొద్దిగా 10 నిమిషాలు ఇక్కడ నిలబడితే కొంచెం మంచిగా అయిపోతుంది. అట్లా కొంచెం దగ్గరకు వచ్చే దగ్గర ప్రాబ్లం మనకి, లేకపోతే పొంగిపోతాయి మళ్ళా. ఈ కోవా కూడా మంచిగా మనకి ఈజీగా తొందరగా కోవా ఎట్లా రావాలో ఆ టిప్ కూడా మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో. అంతే. హై, సిమ్ము, హై, అంతే కదమ్మా. పొంగుతుంది కదా, ఎట్లయినా పొంగుతాయి. పాలు కదనే, పాలు పొంగాలి ఎట్లయినా. ఇవన్నీ అయినాక నీకు మళ్ళీ చూపిస్తాను నేను. మళ్ళీ మనకి లీటర్కి 1/2 లీటర్ అన్నీ అయిపోయినాయి. మసిలి ఇంకా కొంచెం మంచి దగ్గరికి రావాలండి మనకి. ఈ స్టేజ్లో ఏం చేయాలి, మనము చక్కెర వేసుకోవాలి. చూడండి, చక్కెర మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఒక 50 గ్రామ్ వేసినానండి. అంతే. ఈ స్టేజ్లోనే మనము మంచి మన కలర్ ఎంత బాగా కలర్ వచ్చినాయి చూడండి. అట్లా రావాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇక చూడండి. అంతే. అంత మంచిగా మనకి ఇంకా కావాలి. ఇప్పుడు దగ్గరికి అవుతూ ఉంటుంది. మనం షుగర్ వేసినాం కదండి. ఇప్పుడు ఇక షుగర్ వేసినాక అస్సలు టెక్స్చర్ ఇప్పుడు వస్తుంది. ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలి మనకి. మనకి ఇప్పుడు పొంగు వస్తుంది కదండి. ఇక చూడండి, ఒక 2-3 డ్రాప్ల ఏం వేసుకోవాలంటే లెమన్ ఎందుకు వేస్తున్నామంటే మనకి
కొంచెం ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మనకు మొత్తం పగిలిపోతుంది. ఒక 2-3 డ్రాపులు మనకు ఇట్లా వేసినామా లేదా అన్నట్టు వేయాలి. ఎందుకు వేస్తున్నాము అది అని అంటే అది కూడా చెప్తాను నేను. కొంచెం అంతా మనకి ఇట్లా పగిలినంత కొంచెం ఇట్లా టెక్స్చర్ మారిపోతుంది మనకి కోవాది. ఎందుకంటే పాలకోవా కదండి, మనకు టెక్స్చర్ కొంచెం ఇట్లా ఉండలు లెక్క అదేమంటారు రవ్వ టైపు వస్తుంది మనకి. అట్లా ఆ టెక్స్చర్ రావాలండి మనకు పాలకోవా. అట్లా వస్తేనే మనకి బాగుంటుంది. అందు గురించి అని అట్లా చూడండి. ఇంకా బాగా కలుపుతూనే ఉండాలి. ఇంకా మనకి ఇప్పుడు ఇట్లా ఉంది కదండి, ఇంకా చల్లగా అయిపోయిందంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే మనము ఈ స్టేజ్లోనే స్టవ్ ఆపేసేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ దగ్గరికి చేసినామంటే అది ఇంకా మొత్తము ఇంకా మనకి గట్టిగా అయిపోతుంది. పాలకోవా అంటే కొద్దిగా లూజే ఉండాలి, బాగుంటుంది మనకి. ఇది ఇప్పుడు చల్లారాలి. చల్లారినాక నేను మీకు చూపిస్తాను ఏ టెక్స్చర్ వస్తుంది అనేది చూపిస్తాను. ఇదిగోండి మంచి పాలకోవా వేడివేడిగా రెడీ అయిపోయిందండి. మనం ఇంట్లోనే ఇంత బాగా చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా అయింది చూడండి. సూపర్ అంటే సూపర్ అయింది చూడండి. ఇంకో కొద్దిగా చల్లగా అయినాక మంచి సెట్ అయిపోతుందండి. ఇప్పుడు అయిపోయింది. ఇంకొక 1/2 అవర్ 1 అవర్ ఏంటంటే సూపర్ అంటే సూపర్ అవుతుంది. ఇంకా కొద్దిగా వేడి ఉంది. ఇప్పుడు ఎంత బాగా అయిందో మీరే చూడండి. ఇదిగో చల్లగా అయితే గట్టిగా అవుతుంది. సూపర్గా ఉంది. తీసుకోండి, మీరు టేస్ట్ చేయండి. మంచి పాలకోవా మీరు కూడా తయారు చేయండి ఇంట్లో. ఒకసారి కొంచెం ట్రై చేసి చూడండి ఎంత సూపర్ వస్తుందో. తర్వాత మాకు కామెంట్ చేయండి ఇంత మంచిగా వచ్చింది అనేసి. అంతే కదండి. కొంచెం వేడి ఉంది చూసి. వేడిగా ఉందండి. దీని టేస్ట్ తెలుసు కదండి మీకు కూడా. ఇక మనం ఏం చెప్పని అవసరం లేదు. ఎవరు తిని చెప్పేది అవసరమే లేదు. సూపర్గా అంటే స్వీట్ అంటే స్వీటే. ఎంత బాగుంది చూడండి. ఇగో స్పూన్ నుండి ఇట్లా కిందికి రావట్లేదు. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా సూపర్గా మనకి సెట్ అయిపోతుంది. ఇది ఎంత బాగుంటుంది. ప్యూర్ పాలకోవా, మన ఇంట్లో మనం చేసుకున్న పాలకోవా. అంతే కదండి. చేస్తే బాగుంటుంది. సూపర్, ఎంత బాగుందండి నిజంగా. సూపర్ అంటే సూపర్ అయింది. చల్లగా అయితే కొంచెం మంచిగా గట్టిగా అయిపోతుంది. ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. పిల్లలకు పెట్టండి, మీరు తినండి, ఒక కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది పాలకోవా అనేసి. అంతే అండి, సింపుల్ అయిన ఈజీ రెసిపీ. లేదు, పాలతోనే పాలు ఉన్నాయంటే మరగబెట్టుకోవడం, షుగర్ వేయాలి, ఇలాచి పౌడర్ వేయాలి, కొద్దిగా నెయ్యి వేయాలి, అంతే కదండి. అది మరిగే దగ్గర మనం కొంచెం కొద్దిగా స్టవ్ దగ్గర మాత్రం కంపల్సరీ మనం ఉండాలండి. ఎందుకంటే మరగాలి కదా. నాకు దీనికి ఒక 1/2 అవర్ అయిందండి. నేను 10-15 నిమిషాలలో అయిపోతుంది. అది మరుగుతూనే బాగుంటుంది. ఎంత మనకి మొత్తం మసులుతోనే అంత టేస్ట్ వస్తుంది అన్నట్టు మనకి. అంతే, మనకు ఒక 1/2 అవర్ టైం అయిందండి. అంతే, ఇంత మంచి కోవా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇంకా కూడా మీరు చూడండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్.